నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రీచ్ కానున్నారు. రేపు మధ్యాహ్నం బహుశా తెలంగాణ ముఖ్యమంత్రితో ఇరు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో ఉన్న అపరిష్కృతమైన అంశాల మీద ఇద్దరు నాయకులు చర్చించే అవకాశం ఉంది. షెడ్యూల్ 9-10 ఆస్తుల పంపకంతో పాటుగా ఉద్యోగుల బదలాయింపు, అలాగే నీటికి సంబంధించి కూడా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అలాగే రాయలసీమకి సంబంధించి నీటి ఒప్పందాల విషయంలో ట్రిబ్యునల్స్ మీద ఆధారపడకుండా సొంతగా నిర్ణయాలు తీసుకొని జడ్జిమెంట్లు వచ్చే లోపు రెండు రాష్ట్రాల ప్రజలు నష్టపోకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారన్న ఒక చర్చ నడుస్తూ ఉంది. అలాగే ఇతరత్ర అంశాలు కీలకమైన ఏమైనా ఉంటే వాటి మీద ఏం చర్చ జరుగుతుంది, ఎజెండా నిజంగా ఏముంది. తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న రాత్రికే తెలంగాణ హైదరాబాద్ రీచ్ అయిపోయారు ఢిల్లీ నుంచి. బహుశా ఈ రోజంతా దాని మీద కసరత్తు జరిగి ఉంటుందా, చంద్రబాబు గారు రేపు దీని మీద ఎలాంటి ప్రిపరేషన్తో వస్తారు, ఏ అంశాల మీద చర్చించబోతున్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు మాణిక్యాలరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో డాక్టర్ మహేష్ కొనగాల్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మాణిక్యాలరావు గారు నమస్కారం. నమస్కారం సార్. మాణిక్యాలరావు గారు చెప్పండి, చాలా ఒక రకమైన హైప్ మొట్టమొదటిసారి ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేకుండా గతంలో అటు ఒక మాట మాట్లాడితే ఇక్కడ ఇబ్బంది, ఇక్కడ ఒక మాట మాట్లాడితే అక్కడ ఇబ్బంది అన్న సమస్య ఉండేది. ఈసారి అలా లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక కమిట్మెంట్తో చిత్తశుద్ధితో ఒక ప్రయత్నం చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికన్నా ఒక వాతావరణం అయితే క్రియేట్ అయి ఉన్నది. జటిలమైన సమస్యలు పీటముళ్ళు పడ్డవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా నీటి పంపకాలు, ఇది కేంద్రం అంటే వీళ్ళిద్దరూ కూర్చుంటే చాలా వరకు పరిష్కారం అవుతాయని ఒక ఆశ ఉంది. మనకి ఏపీకి సంబంధించి రాయలసీమ అలాగే తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఈ జిల్లాలకు సంబంధించి కరువు ప్రాంతాలుగా ఉన్నాయి ఎప్పటి నుంచో. ఇటేమో పాలమూరు రంగారెడ్డి ఇబ్బంది పడుతుంది కేటాయింపుల విషయంలో. అలాగే అక్కడ మనకి రాయలసీమకి కేసీ కెనాల్కి సంబంధించి కూడా కొంత తెలంగాణ ప్రభుత్వం అంగీకారం ఉంటే వేగంగా రిజర్వాయర్లు కట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని ఒక చర్చ నడుస్తూ ఉంది. సరే, ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపకాలు ఇవన్నీ చాలా వరకు 10 ఏళ్ళు గడిచిపోయినా కేంద్రము చొరవ చూపలేదు, అపరిష్కృతంగానే ఉన్నాయి. ఏంటి రేపు ఏదైనా స్పష్టంగా ఒక ఎజెండా ఉందా మాణిక్యాలరావు గారు, మీకు ఏమైనా అవగాహన ఉందా? నమస్కారం అండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, వీక్షకులందరూ కూడా నమస్కారం. రేపు తెలంగాణ అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా విభజన హామీలు అట్లాగే ఉమ్మడి ఆస్తుల పంపకాల విషయంలో ఒక మంచి వాతావరణంలో కూర్చోవడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూర్చుందామని చెప్పేసి, మాట్లాడుకుందామని చెప్పేసి లెటర్ రాయటము, అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఒక సుభావ వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించటం, ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామంగా భావిస్తా ఉన్నాం. అందరూ కూడా అదే కోరుకుంటా ఉన్నాం. అట్లాగే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల్ని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కలిశారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కలిశారు. ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు, కానీ ఈ ముఖ్యమంత్రులు మాత్రమే మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి విషయంలో కూడా ఇక్కడ కూర్చున్న తర్వాత స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి త్వరగతిన ఒక రాజధానిని పూర్తి చేసుకోవాలి, అట్లాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తెప్పించుకోవాలి, పోలవరాన్ని పూర్తి చేసుకోవాలి. పోలవరం పూర్తి చేసుకోవటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదార ప్రాంతం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ కృష్ణా డెల్టాకి, ఈ కృష్ణా డెల్టాలో గోదావరి నీళ్లు వచ్చిన తర్వాత ఈ ప్రాంత వాసులందరికీ మేలు జరగటం, అట్లాగే రాయలసీమకి శ్రీశైలం నుంచి పోవాల్సినటువంటి నీరు కూడా వాళ్ళకి సక్రమంగా అందితే వాళ్ళకు కూడా మేలు జరిగింది అనేది ఒక మంచి ఉద్దేశంతో జరిగింది. ఒకవేళ కానీ పట్టిసీమ ఎట్లనేది అదంతా కూడా ప్లాన్ జరిగింది. అయితే రాష్ట్ర విభజన జరిగే సమయంలో కేసీఆర్ ఈ రాష్ట్రం పట్ల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పట్ల ఎలాంటి ఉద్రేక పూర్తమైనటువంటి లేకపోతే ఒక గొడవలకి ప్రేరేపించేటువంటి
ఎలాంటి ప్రసంగాలు చేశాడో, ఎలాంటి మాటలు మాట్లాడాడో కూడా అవన్నీ చూసాం. పెద్దగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు కూడా వాటి మీద పెద్దగా ఏదో ఘర్షణపూరితమైనటువంటి వాతావరణంలో పోకుండా చాలా తక్కువ ఏమేమి తెచ్చుకోవాలి, కేంద్రం నుంచి ఏం తెచ్చుకోవాలి, ఎక్కడ గొడవలు లేకుండా ఎట్లా ఉండాలి, అసలు రాజధాని ముందు అసలు చోట కూర్చోవాలి, అక్కడికి సంస్థలన్నీ కూడా రావాలి, పరిపాలన చేయాలంటే ఒక సెంటర్ పాయింట్ ఉండాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు రాజధాని, ఆ రాజధాని మీద ఎక్కువ దృష్టి పెట్టి చేయటం ఇదంతా కూడా మనం చూసాం. ఆ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి రావటం, ఇక్కడికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి రావటం, వీళ్ళిద్దరం కనుక చూస్తే ఎక్కువ సమస్య పరిష్కారానికి కాకుండా గొడవలు ప్రేరేపించడానికి, వ్యక్తిగతమైనటువంటి రాజకీయాలు వాటి ద్వారా లబ్ధి పొందడానికి చేసిన ప్రయత్నాలుగానే మనం చూసాం ఖచ్చితంగా. కూడా కూర్చొని ఒక వాతావరణంలో మనం మాట్లాడుకుందాము, విభజనకు సంబంధించినటువంటి హామీలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి, ఈ రాష్ట్రానికి ఉన్నాయి, ఎట్లా తెప్పించుకోవాలనే సంగతి పక్కన పెట్టినా, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విభజన, లేకపోతే ఆస్తుల విభజన, షెడ్యూల్ 8, 9 లో రావాల్సినటువంటి ఈ మొత్తాన్ని కూడా ఎట్లా పంచుకోవాలి ఏందనే దాని మీద ఒక వాతావరణాన్ని అయితే సృష్టించలేకపోయారు. అప్పుడు గతంలో కూడా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అది నాకు అది కరెక్షన్ చేయాలి, ఆ ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతంలో నుంచి మనకి రావాల్సినటువంటి మన ప్రాజెక్టు పోలవరమా లేకపోతే సమేదో నాకు అది గమకనేది గుర్తు రావట్లేదు, తెలంగాణ భూభాగం నుంచి తీసుకెళ్తాము అని చెప్పేసి ఒకటి మాట్లాడతాం. తర్వాత నాగార్జున సాగర్ విషయంలో కూడా నదీ జలాల పంపకానికి సంబంధించిన అసలే మాట్లాడకుండా ఉండటం, వాళ్ళు ఆ నీళ్లు మొత్తాన్ని కూడా అటు తరలించుకెళ్లేటట్టు చేయటం, విద్యుత్ ఉత్పత్తి లేకుండా చేయటం, తర్వాత ఎలక్షన్ టైంకి వచ్చేసరికి దాన్ని రాజకీయంగా పీక్ స్టేజ్ కి తీసుకెళ్లి మన పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా అక్కడికి తీసుకెళ్లి ఒక సెంటిమెంట్ రేజ్ చేసి అక్కడ ప్రయత్నం వచ్చేటట్టు. ఇదంతా కాదు మాణిక్యాలరావు గారు, మీరు ఇదంతానేమో గతం. సరే, గతంలో రెండు వైపులా ఎక్స్క్యూజులు ఉన్నాయి, అవతల వాళ్ళు సహకరించలేదు లేకపోతే ఇంకేదో. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు గారికి అత్యంత సాన్నిధ్యం ఉంది. ఇద్దరు కొత్తగా ఇప్పుడు ఫ్రెష్ టర్మ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక మంచి వాతావరణం ఉంది అనుకుంటా ఉన్నాం. అయితే నేను ఇందాక చెప్పినట్టు కొంత కృష్ణా నది మీద ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ అలాగే రాయలసీమకి నీటి కేటాయింపులకు సంబంధించి ట్రిబ్యునల్ తీర్పులు ఎలా ఉన్నా, ట్రిబ్యునల్ తీర్పు ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అయితే అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, మళ్ళీ ఇంకో కొత్త ట్రిబ్యునల్ వేశారు. కొంత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఇటు పాలమూరు రంగారెడ్డికి కానీ అటు కేసీ కెనాల్కి కానీ నీళ్లు వెళ్ళడానికి వీలవుతుంది. ఇది ఒక చర్చ. వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కుదురుతుంది. ట్రిబ్యునల్ తీర్పు ఎప్పుడన్నా రానివ్వండి, ముందు మనం అయితే పని చేసుకోవచ్చు. అలాగే పైన కర్ణాటకకి కేటాయింపులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. దాని మీద కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళి దీక్ష చేసిన సందర్భాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు కంబైన్డ్ గా ఏదైనా ఒక ప్రయత్నం చేయడానికి అవకాశం ఉందా అంటే వీళ్ళిద్దరూ పరిష్కరించుకున్న నేనేదే చెప్తున్నానండి. నేను మీరు చెప్పిందే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనమంతా కూడా కలిసి ఉన్నటువంటి రాష్ట్రం, నిన్న మొన్నటి వరకు కూడా 10 ఏళ్ల క్రితం వరకు కూడా కలిసి ఉన్నటువంటి రాష్ట్రం. ముఖ్యమంత్రుల మధ్య ఒక సామరస్యమైనటువంటి వాతావరణం ఉండాలి. సామరస్యమైనటువంటి వాతావరణం ఉండాలంటే ఆ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మేలు జరగాలనే ఒక వాతావరణం ఉండాలి. గతంలో వాళ్ళకి లేకుండా పోయిందని చెబుతూనే నేనేమంటున్నానంటే ఇద్దరు కూడా కలిసి కూర్చోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంది. మొన్న ఈ కృష్ణానది జలాల పంపిణీకి సంబంధించి కూడా బ్రిజేష్ కమిటీ తీర్పు రాకపోయినా అంతకుముందు గొడవలు లేకుండా జరుగుతా ఉంది. వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల కూడా ఏమి నష్టాలు జరిగినాయో కూడా చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా కర్ణాటకకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎట్లా ఫైట్ చేసాం ఇవన్నీ కూడా చూసాం. మీరు అన్నట్టు రేపు ఒక మంచి వాతావరణంలో చర్చలు జరుగుతాయని, ఒకవేళ వీళ్ళిద్దరు కూర్చొని ఒక సామరస్యమైనటువంటి వాతావరణంలోకి వచ్చి ఒక అండర్స్టాండింగ్ లో మనం గొడవలు పట్టడం వల్ల వేరే వాళ్ళకే మేలు జరిగింది అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా పరిష్కరించుకోవచ్చు. ఆస్తుల విషయంలో పంచుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే నదీ జలాల విషయంలో కానీ వీటన్నిటిలో కూడా ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలకి ప్రయోజనం చేకూరింది అని చెప్పేసి మేము భావిస్తాం. రైట్ మాణిక్యాలరావు గారు, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు చెప్పండి, రేపు నిజంగా మీరు గమనిస్తూనే ఉంటారు, ఒక దాదాపు చంద్రబాబు గారు లేఖ రాసిన దగ్గర నుంచి దీని మీద అటు మీడియాలో ప్రజల్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది, రిజాల్వ్ అవుతాయేం ఇష్యూస్ అని. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన వెల్కమ్ చేస్తా ఉన్నారు. ఇవాళ రాత్రికే చంద్రబాబు గారు హైదరాబాద్ రీచ్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నిన్ననే ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ వచ్చారు. ఇద్దరు కూడా 2 రోజులు హైదరాబాద్ లో ఢిల్లీలో
సరే ఆయా రాష్ట్రాలకు సంబంధించి ప్రధాని ఇతర మంత్రులు కలుసుకుంటూ అక్కడ కావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన ఎవరి అప్పీల్స్ వాళ్ళు చేసుకున్నారు. అయితే రేపు ఏ అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది లక్ష్మణ్ గారు? మీరు మొదటి నుంచి విభజన అప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, ఏపీకి ఏంటి తెలంగాణకి ఏంటని. సో ప్రధానంగా వీళ్ళిద్దరూ చర్చించుకొని పరిష్కరించుకోగలిగిన సమస్యలు ఏమున్నాయి, ఎంత మేరకు పరిష్కారం రావచ్చు? కటారి గారు, మీకు మిగిలిన మిత్రులకి ప్రేక్షకులకు నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై సమస్యలపైన చర్చించుకోవాలి, త్వరితగతిన అభివృద్ధిని సాధించాలి అనే సంకల్పంతో అడుగు ముందుకు వేయడం ఒక మంచి పరిణామం. రాజకీయాలలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాల అనంతరం ఏర్పడింది. ఈ మాట చెప్పడానికి కారణం, కేంద్రంలో అధికారంలో నాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లును ప్రవేశపెడితే బీజేపీ సమర్థించింది, పర్యవసానంగా రాష్ట్ర విభజన జరిగింది. ఇవాళ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేనతో కూడినటువంటి బీజేపీ భాగస్వామ్యం కలిగినటువంటి ప్రభుత్వం వచ్చింది. టీడీపీ జనసేన రెండు కూడా తెలుగు ప్రజలు సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో సహజీవనం చేయాలి, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించేటువంటి పార్టీలే. టిఆర్ఎస్ లేదా ఇప్పటి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ప్రజల సెంటిమెంట్ ను రాజకీయ ఆయుధంగా మలుచుకొని అది నీటి సమస్య పట్ల గాని ఇంకొక సమస్య పట్ల గాని అవసరం వచ్చినప్పుడల్లా ఉపయోగించుకునేటువంటి ఒక రాజకీయ ఎత్తుగడలు వేసిన పార్టీ ఇవాళ అధికారంలో లేదు. అందువల్ల ఒక గుణాత్మకమైనటువంటి రాజకీయ మార్పు వచ్చినటువంటి నేపథ్యంలో సమావేశం జరగబోతున్నది. ఇది సానుకూల ఫలితాలు వస్తాయని ఆశించడానికి ఒక ప్రాతిపదికగా నేను చూస్తున్నాను. ఇక సమస్యల మాటకొస్తే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో షెడ్యూల్ 9, 10 ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన సమస్య. షెడ్యూల్ 9లో కంపెనీలు లేకపోతే కార్పొరేషన్లు ఆ జాబితాలో 89 ఉన్నాయి. చాలా కీలకమైనటువంటివి కూడా అందులో ఉన్నాయి. అలాగే షెడ్యూల్ 11లో జలవనరుల సమస్య ఉన్నది. ఈ మూడు కూడా షెడ్యూల్ విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు ఉన్నాయి. ఈరోజు ఈ మూడు కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి సమాజంలో. షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి ఆ ఉమ్మడి ఆస్తుల పంపిణీ అనేటువంటిది ఒక సమస్యగా జటిలంగా మార్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇవాళ కొన్ని అంచనాల ప్రకారం షెడ్యూల్ 9లో ఉన్నటువంటి ఆస్తులు 1,40,000 కోట్లు ఉన్నాయని, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి వాటి ఆస్తుల విలువ ఒక 45,000-50,000 కోట్లు ఉంటుందని, మొత్తం కలిపితే రమారమే ఒక 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి విలువ అంటున్నారు. మరి దాన్ని వీలైనంత, ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది, వాటిని త్వరితగతిన విభజించుకొని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, సహేతుకంగా, హేతుబద్ధమైనటువంటి ఆలోచనలతో ఒప్పందం చేసుకుని పంచుకుంటే అవి తెలంగాణ సమాజ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ సమాజం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. వీటితో పాటు అంటే నేను వరుసగా 3 రోజుల నుంచి దీని మీదే ప్రత్యేకంగా డిబేట్స్ పెడతా ఉన్నాం. నా పాయింట్ ఏంటంటే, సరే మీరు అన్నారు షెడ్యూల్ 11లో నీటి వనరుల పంపిణీకి సంబంధించని, ఇక్కడ కేంద్ర స్థాయిలో ఉన్న ట్రిబ్యునల్స్ వాళ్ళు వేసినవి అవి ఎప్పుడు జడ్జిమెంట్లు వస్తాయో మనకు తెలియదు. కనీసం కృష్ణాకి సంబంధించి ఇప్పుడు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అది రెడీ అయినా కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది, అదేమవుతుందో తెలియదు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి కొంత ఇబ్బంది ఉంది దక్షిణ తెలంగాణలో, అలాగే రాయలసీమకు కూడా ఈ నీరు కొంత వచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ ఏదో పెద్దది కట్టుకుంటే, గండ్రేగుల రిజర్వాయర్ ఏదో అంటున్నారు, దాని మీద ఒక 20 TMCల ఇది కట్టుకుంటే కొంత తెలంగాణలో కొద్ది ప్రాంతం ముంపుకు గురి అవుతుందని, అది తెలంగాణ ఒప్పుకుంటే మొత్తం రాయలసీమ సస్యశ్యామం అవుతుంది. ఇలా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి.
అయితే వీటి మీద అంటే సరే ఆస్తుల పంపకాలు ఎలాగో ఫార్ములా ఉంది 58-42 ఆ ప్రకారం చేసుకుంటే తొందరగానే అయిపోద్ది. బట్ పీఠముడి ఈ నీళ్ల పంపకాల దగ్గర ట్రిబ్యునల్ కోసం వెయిట్ చేయాలా, వీళ్ళిద్దరు కూర్చొని రిజాల్వ్ చేసుకోవచ్చా? నేను ప్రస్తావించదలుచుకున్నటువంటి మూడో అంశం అదే. Okay. జలవనరుల సమస్య చాలా జటిలమైంది, సంక్లిష్టమైంది, సున్నితమైంది కూడా. నీటి సమస్య అంత సులభమైనటువంటిది కాదు. ఈ రోజు దాని పరిష్కారానికి ఒక సరైనటువంటి అవగాహన ఉండాలి. ఒకటి, నీటి సమస్య రాష్ట్ర నదీ జలాల చట్టం ప్రకారం 1956 ప్రకారం ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రిబ్యునల్స్ తీర్పులు ఉన్నాయి. కృష్ణా నదీ జలాలకు సంబంధించి బచావ్ ట్రిబ్యునలే ఈ రోజు అమల్లో ఉన్నది. 1976 నుంచి 2000 వరకు అమల్లో ఉన్నది. తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేశారు. వేసిన అది 2013లో తీర్పిచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు నష్టం కాబట్టి స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. అది ఆనాడు స్టే విధించడం జరిగింది. విచారణలోనే కొనసాగుతున్నది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని నోటిఫై చేయలేదు. అందువల్లనే బచావ్ ట్రిబ్యునల్ తీర్పే అమలులో ఉన్నది. రాష్ట్ర విభజన తర్వాత మొదటి అపెక్స్ కౌన్సిల్ లోనే కేసీఆర్ గారు, చంద్రబాబు గారు పాల్గొన్నటువంటి సమావేశంలోనే బచావ్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగానే 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు, 299 టీఎంసీలు తెలంగాణ. కొన్ని సర్దుబాట్లు, ఎందుకంటే జోరాల ఒక్క నిమిషమే భీమాకి 20 టీఎంసీలు సర్దుబాటు చేసి నిర్మించుకోవడం జరిగింది. కృష్ణా డెల్టా నుంచి ఆదా చేసి, అలాగే శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువని 19 టీఎంసీలతో కేసీ కెనాల్ నీటిని ఆదా చేసుకుని, అలాగే ఇవి రీజనరేటర్ వాటర్ ను ఉపయోగించుకొని పర్మిషన్ తెచ్చుకొని కట్టుకోవడం జరిగింది. ఆ సర్దుబాట్లతోనే 299 తెలంగాణ, 512 ఆంధ్రప్రదేశ్ కి. అది ఆ మేరకు అది ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణమైనటువంటి పద్ధతి. అది దాన్ని గౌరవించాలి, ముందు శిరసా వహించాలి ట్రిబ్యునల్ తీర్పుల్ని. ట్రిబ్యునల్ తీర్పుల్ని సుప్రీంకోర్టు గాని కేంద్ర ప్రభుత్వాన్ని గాని ఉల్లంఘించలేదు, మార్చలేదు. అది గమనంలో పెట్టుకోవాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రెండవది ఏంటంటే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 69 జీవో శ్రీశైలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర నీటి వినియోగానికి సంబంధించి ప్రాధాన్యతలు నిర్ణయించింది. వాటికి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆ 69 జీవో ట్రిబ్యునల్ తీర్పులకు శిరసా వహించి అమలు చేసుకుంటూ పోతే సమస్య పరిష్కారం జరుగుతుంది. సార్, డాక్టర్ కొనగాల మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఉన్నారు. మహేష్ గారు నమస్కారం. మహేష్ గారు చెప్పండి, ఇది రేపే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సమావేశం. 3 రోజుల నుంచి హెచ్ఎంటీవీ దీని మీద ఏవే అంశాలు చర్చిస్తే బాగుంటుంది అన్న దాని మీద మేము ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ పాయింట్స్ మీరు విన్నారు. రెగ్యులర్ గా జరిగే 9-10 వీళ్ళిద్దరు కూర్చుంటే రిజల్వ్ అయిపోయే వాటితో పాటు కనీసం నీటికి సంబంధించి కేంద్రం వాళ్ళు ఆ ట్రిబ్యునల్ తీర్పులు వాళ్ళు వచ్చి జలవనరుల శాఖ వాళ్ళు వచ్చి కూర్చొని చేసే కంటే మనం సాల్వ్ చేసుకుంటే చాలా వరకు అయిపోద్ది కదా, ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కదా అని ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమకు సంబంధించి కృష్ణా రివర్ మీద ఏంటి ఏమన్నా డెవలప్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏదైనా ఎజెండా ఫిక్స్ అయిందా, మీకు సమాచారం ఉందా? కడరి గారు, అంటే ఈ 10 ఏళ్ల కాలంలో, అంటే తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక గుణాత్మకమైనటువంటి అడుగులు రెండు రాష్ట్రాల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేయడానికి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం నాడు కాంగ్రెస్ పార్టీ నమ్మింది, తెలంగాణ ఉద్యమకారులుగా మేమంతా చెప్పింది, అన్నదమ్ములుగా రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందామని. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని ఇరువురు కోరుకోవాలి, సహకరించుకోవాలి పరస్పరం అనేది ఆ రోజు కూడా మా అభిమతంగా ఉండే. పీక్ ఆఫ్ ఇది తరపున కూడా, అంటే ఉద్యమం ఉవ్వెత్తులు వేసినప్పుడు కూడా కొండా లక్ష్మణ బాపూజీ గారు చాలా వరకు కూడా రెండు ప్రాంతాల మధ్యన ఒక శాంతియుత వాతావరణం ఉండాలని చాలా ప్రయత్నం చేశారు. దాంట్లో నేను కీలకంగా వ్యవహరించాను. నేనేమంటానంటే రేపు జరగబోయేది ఒక కీలకమైనటువంటి మీటింగ్, భేటీగా చూడాలి. రెండు ఒక శుభ పరిణామం రెండు రాష్ట్రాలకు కూడా, రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా. ఈ మధ్య కాలంలో ఇంత కన్స్ట్రక్టివ్గా ఈ 10 ఏళ్లలో ఎప్పుడు ఈ అప్రోచ్ జరగలేదు. సరే, వాళ్ళ స్వార్థ రాజకీయాలు, తర్వాత అక్కడ రిటర్న్లు గిఫ్ట్లు ఇవ్వడానికి ఇక్కడ బీఆర్ఎస్ ఇంట్రెస్ట్, అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడడానికి పనిచేయడం,
వీళ్ళ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చేసరికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కావాల్సి నార్జన్ సాగర్ కట్ట మీద పోలీసుని డిప్లాయ్ చేసి ఇక్కడ ఒక రకమైన ఆందోళనకరమైన వాతావరణం, ఇక్కడ సెంటిమెంట్లు రెచ్చగొట్టేందుకు అనువుగా వాతావరణం క్రియేట్ చేసేదానికి, అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేసారు. కానీ రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు ఎప్పుడు కూడా, అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ మెజర్స్ తీసుకున్నట్టుగా మనం ఎప్పుడు చూడలేదు. ఓకే, దానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంత బాధ్యులో, పెద్దన్నగా ఒక కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలను ఒక గాడిని నడిపించే బాధ్యతలో ఉన్నటువంటి కేంద్రం కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించడంలో కూడా ఇంకా పైపెచ్చు ఇంకా దాన్ని ట్రిబ్యునల్ పేరుతోనో లేదంటే వాళ్ళ జలవనరుల శాఖ ఆధిపత్యంలో ఉంచుకొని ఇద్దరిని ఒక రెండు తక్కెట్లో లాగా వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఆడేటువంటి ప్రయత్నం కూడా చేసింది ఇప్పటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం. సో ఈ పరిస్థితుల నుంచి బయటకు వచ్చి చాలా రోజులు చాలా సార్లు చాలా మంది మాట్లాడుకున్న విషయం ఏంటంటే, మనం ఓపెన్ గా డిబేట్లలో మాట్లాడు, చేపల పులుసు తినడానికి పోయిన కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. ప్రగతి భవన్, అప్పటి ప్రగతి భవన్, ప్రస్తుత ప్రజాభవన్ కు వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలింగనాలతో సరిపెట్టినారు. కానీ ఎక్కడ నేనేమంటున్నా, మీరు ఇల్లలకంగానే పండగ కాదు కటారి గారు, మేము ఒక చిత్తశుద్ధితోని 10 ఏళ్ల తెలంగాణలో జూన్ 2, 2024 మొన్నటి సరిగ్గా ఒక నెల కింది వరకు 10 ఏళ్లు పూర్తయినాయి. ఉమ్మడి రాజధాని అంశం సమసిపోయింది. కానీ ఇంకా పరిష్కారం కాని అంశాలు ఉన్నాయంటే ఇది ప్రభుత్వాల వైఫల్యమా కాదని దాని నుంచి తేరుకొని మేము ఈ ఒక విశాల దృక్పథంతో ఇరు రాష్ట్రాలు సఖ్యత మెలగాలి, ఆ పరస్పర అభివృద్ధికి సహకరించుకోవాలి. ఏదైతే 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఉన్నటువంటి ఏదైతే పంపకాలు, ఆస్తుల పంపకాలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉద్యోగుల పంపకాలు ఉన్నాయి. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా అట్లనే ఉమ్మడిగా ఉండిపోయింది. సో ఆస్తులు కూడా అట్లనే ఉన్నాయి. సో ఇప్పటికీ లేకు గెస్ట్ హౌస్ అవన్నీ కూడా ఏపీ కంట్రోల్, ఏపీ సెక్రటరియట్ కింద వాడుతున్నారు దాన్ని. సో ఇట్లాంటి వాటి ప్రైమరీగా రేపు జరగబోయేది ఒక ప్రిలిమినరీ మీటింగ్ మాత్రమే, ప్రాథమిక మీటింగ్ మాత్రమే. దాని నుంచే అద్భుతాలు జరిగిపోతాయని లేని ఆశలు ప్రిలిమినరీ మీటింగ్ అంటారు. బట్ డెఫినెట్ గా కన్స్ట్రక్టివ్ మీటింగ్ ఖచ్చితంగా ఎంతో కొంత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్, ఆ పొరపచ్చాలు, ఎక్కడ పీఠముడులు ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా లోతైన చర్చ జరుగుతుంది. తెలంగాణకు మేలు చేసేదానికి, తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కడ విఘాతం కలగకుండా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీతో డెఫినెట్ గా చిన్న మిమ్మల్ని అడుగుతున్నా సార్, రేపు అంటే బహుశా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ కూడా కూర్చుంటారు బోత్ సైడ్స్ నుంచి. కూర్చున్నాక స్పష్టంగా ఒక డైరెక్షన్, మీరు అన్నట్టు రేపు సాయంత్రంకే ఫలితాలు ఏమేమి రిజాల్వ్ అయినా చెప్పకపోయినా క్లియర్ కట్ డైరెక్షన్స్ కనుక అధికారులకు ఇస్తే, యాక్చువల్గా ఇవన్నీ రిజాల్వ్ చేయాల్సింది మైన్యూట్ లెవెల్లో ఏమేంటన్నా చూసుకొని ఆ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చూసుకొని చేసుకోవాల్సింది అధికారులు కూర్చుంటే చాలా వేగంగా అయిపోతాయి, పైనుంచి గ్రీన్ సిగ్నల్ ఉంటే. అలా ఏదన్నా రేపు ఒక క్లారిటీ, ఒక డైరెక్షన్ బోత్ సైడ్స్ ఆఫీసర్స్ కనుక ఇచ్చింది ఇవన్నీ రిజాల్వ్ చేసేయండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100%. మరి ఇంకా కూర్చోవడం దేనికి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కనీసం మామూలుగా ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత గ్రీట్ చేసుకోవడానికి అయితే ఫోన్లు జరగలేదు. దానికి ఇంత కసరత్తు, ఒక వారం నుంచి ఒక మా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది, అటు వాళ్ళ ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. సో ఇరువురి అంశాలను టేబుల్ చేసిన తర్వాత దాని మీద ఇమీడియట్ పరిష్కరించే 3 దఫాలుగా ఖచ్చితంగా అంశాలు ఉంటాయి. ఇమీడియట్ అసలు కామన్ అండర్స్టాండింగ్ తో, యునానిమస్ ఒపీనియన్ తో క్లియర్ చేసే అంశాలు ఏమున్నాయి అవి ఇమీడియట్ గా వచ్చేస్తాయి. బై 1 వీక్ లో దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కానీ వ్యవహారాలు కానీ చక్కబడతాయి. కొంత సానుకూలత ఉండి, కొంత ఇంకేమన్నా క్లారిటీస్, ఏమైనా క్వరీస్ ఉంటే వాటిని ఫర్దర్ గా, ఇంకేమైనా జటిలమైన సమస్యలు ఉంటే అవి, ఫర్ ఎగ్జాంపుల్ నీటి సమస్యలు ఉన్నాయి. నీటి సమస్యలు ఈ 10 ఏళ్ల నుంచి పరిష్కారం కాలేదు. దానికి కావాల్సిన చిక్కుముళ్ళు కూడా కేంద్రం కూడా వేస్తా వచ్చింది. ఏ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకుండా పరిష్కారం చేసుకోవాలి, సెన్సిటివ్ మ్యాటర్ కూడా కాబట్టి మేబీ అది ఒక థర్డ్ లిస్ట్ లోకి పోయే అవకాశం ఉంటుంది. సో మిగతావన్నీ కూడా ఫైనాన్సెస్ కానీ, ఆస్తుల పంపకాలు కానీ, ఇప్పుడు దాదాపు 9th షెడ్యూల్లో 65, 68 వరకు అసలు పెద్దగా డిస్కషన్ లేకుండా అవి క్లియర్ చేసే అవకాశం ఉంది. అవి ఫస్ట్ ఫేజ్ లో అయిపోతాయి. ఇవి ఇన్ని రోజుల నుంచి డే 1 నుంచి కూడా అవి ఇష్యూస్ లేకుండానే ఉన్నాయి. ఈ 10 ఏళ్ళు పరిష్కారం కాలేదు. మేము ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న చిత్తశుద్ధితోని మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు సంబంధాలు నేర్పుతూ నిర్వర్తించాలనుకుంటున్నారు. అమిత్ షా గారితో అది ఒక మాట అన్నట్టుగా ఒక వార్త వచ్చింది. ఈ 9-10 జాబితాలో మెన్షన్ చెయ్యని ఉమ్మడి ఆస్తులు కొన్ని ఉన్నాయి, అవి ఏపీ క్లెయిమ్ చేసుకుంటుంది, ఆ రకంగా మాకు అన్యాయం జరగకుండా చూడండి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు ఏదో ఒక వార్త వచ్చింది. కరెక్ట్. నేనేమంటున్నా అట్లా ఒకటి ఇప్పుడు బచావత్ బిజినెస్ ట్రిబ్యునల్ కి సంబంధించి కానీ వారు ఇందాక వారు విశ్లేషకులు చెప్పినట్టు 6 జీవో ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన పంపకాల ప్రకారం ఆధారంగా అంటే అది తెలంగాణ ప్రజలకు డెఫినెట్లీ అప్పుడే కదా నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణకు అన్యాయం జరిగిందని కదా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్ గా దాని మీద బేస్ కాదు కానీ ఒక కన్సెన్సస్ బిల్డప్ చేసి తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కడా కూడా భంగం వాటిల్లకుండా తెలంగాణ ఇరువురి ప్రయోజనాల కోసం అవసరమైనటువంటి చర్చలన్నీ కూడా రేపు జరుగుతాయి. అండ్ నేనేమంటున్నా తెలంగాణ భూభాగంలో ఉండి ఒకవేళ అది మెన్షన్ చేయకపోతే ఆటోమేటికలీ ఇట్ బిలాంగ్స్ టు తెలంగాణ. మొన్నటి వారికి ఏంటంటే దేర్ ఇస్ ఎ సే, వాళ్ళకి ఏంటంటే ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి మా ఆస్తులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి ఉంది ప్రభుత్వాలుగా. వాళ్ళు అమరావతి అద్భుతంగా డెవలప్ చేసుకునేయండి, ఈ రాష్ట్రంగా పొరుగు తెలుగు రాష్ట్రంగా ఇంకేదన్నా విధంగా వాళ్ళ బ్రాండింగ్ లో కానీ ఇంకేదైనా ఏమైనా సహాయపడేది ఉంటే కూడా ఆలోచన చేయొచ్చు. కానీ ఇక్కడున్న ఆస్తులు ఈ షెడ్యూల్లో 9th తెలంగాణకి చెందాలంటారు. న్యాచురల్లీ ఈ టెరిటరీలో ఉన్న ఆస్తులు యజమాయిషి ఇంకోళ్ళకి ఇవ్వలేదు కదా. అదే ఇలాంటి నేను అంటుంది కొంచెం డెలికేట్ గా నేనేమంటున్నానండి, ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ వ్యక్తిగత ఎజెండాలు లేవు అనేది చాలా స్పష్టం. ఎందుకు అంటే వాళ్ళకు మాకు సంబంధం లేదు. ఇక్కడ అప్పుడు ఈ 10 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఒక ఇది ఉండే, ఒక ఈగో ఉండే. చంద్రబాబు ఇక్కడ మాతో అప్పుడు 2018లో జత కట్టిండు కదా, నా మీదనే నన్ను ఓడించడానికి వీళ్ళతో జత కడతావా, నేను జగన్ తో జత కడతానని చెప్పి ఒక రివెంజ్ పాలిటిక్స్ లో మోడ్ లో ఆయన రాజధర్మాన్ని వదిలేసి స్టేట్ ని ఇంకో స్టేట్ మీద పోటీ లాగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు. దట్ ఈస్ నాట్ ఫెయిర్. బట్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఇరువురు తెలుగు రాష్ట్రాల ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకు ముందుకు పోవాలి అనేది రేపటి మీటింగ్ యొక్క ఎజెండా. ఎన్ని ఇష్యూస్ పరిష్కారం అయితే డెఫినెట్ గా పరిష్కారం అయితే, బట్ మీరంతా అంటే నేను ప్రజల్ని కూడా కోరేది ఏంటంటే మీరందరూ స్వాగతించండి. ఎందుకంటే ఒక చాలా కన్స్ట్రక్టివ్ స్టెప్ తీసుకుంటున్నాం. అవతల వాళ్ళతో మనకు పంచాయతీ లేదు, అదేం గట్టి పంచాయతీ కాదు, ఇంకోటి కాదు. బౌండరీ లైన్ అంతా క్లియర్ గానే ఉంది కదా. విత్ ఇన్ ద బౌండరీ మన ప్రయోజనాలు ఏమున్నాయో అవి డెఫినెట్ గా కన్సెన్సస్ చేసి తీసుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఆ బాధ్యత తీసుకున్నారు. ఇంకొక అంశం అది, ఇప్పుడు ఇక్కడ మనం ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చున్నా 2 గంటలు 3 గంటలు కూర్చుంటారు. సరే ఫార్మాలిటీస్ కొన్ని ఉంటే ఏదో చంద్రబాబు గారిని వెల్కమ్ చేయటం లేకపోతే ఆయన అభినందించటం ఇవన్నీ మీడియా షో ఒకటి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత హార్డ్లీ మేబీ 2-3 గంటలు కూర్చుంటారేమో. అక్కడికక్కడ అక్రాస్ ద టేబుల్ పరిష్కారం ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది, లేదంటే అధికారులకు ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇవ్వటం ద్వారా రోజు మీడియాలో హైలైట్ కావాల్సిన అవసరం కూడా లేదు, ఇష్యూస్ రిజాల్వ్ అయితే చాలదు. సో దీన్ని ఆ లైన్లో ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, రేపు అక్కడ ఏ చిన్నది అటు ఇటు అయినా, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడున్నారు. 7 మండలాలు తిరిగి అడగండి, అలాగే ఆ సీలేరు ప్రాజెక్టు మనకు రావాలని. ఏపీలో ఆల్రెడీ ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు, అది కేంద్రంతో సంబంధమైంది కావచ్చు, కానీ ఇలాంటి కొన్ని ఇష్యూస్ రేపు చర్చల్లో ఇంత మీడియా హైప్ వచ్చిన తర్వాత అక్కడ కొంచెం ఏదైనా అటు ఇటు అయినా కూడా మళ్ళీ ఇద్దరి వైపుకి వ్యతిరేకత కూడా కౌంటర్ స్టేట్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలా హ్యాండిల్ చేస్తారు? బరువు ఉంది ఇద్దరి మీద, పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది, ఆ బరువు ఉంది. ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు స్ట్రాటజిక్గా? రేపటి సమావేశం తొలి సమావేశం, తొలి అడుగు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులో గడచిన 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, ఏం జరగలేదు, 2 రాష్ట్రాల మధ్య ప్రధానంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేసేటువంటి పని రేపు జరుగుతుందని నేను అనుకుంటున్నా. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించుకుందామనేటువంటి ఏకాభిప్రాయానికి రేపు రావచ్చు. దాన్ని అడుగులు ముందుకు వేయడానికి మంత్రుల కమిటీ లేకపోతే ఉన్నతాధికారుల కమిటీలు
వేసినా వేయవచ్చు రేపు. Okay. ఆ డైరెక్షన్ లో ప్రయాణం ఉంటుంది. Okay. కానీ కొన్ని ఇప్పటికిప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. Okay. ఈరోజు విద్యుత్ బకాయిలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 6,000-7,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాలని తెలంగాణ ఆదేశాలు ఇచ్చింది. Okay. అది పెడచెవిన పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. Okay. అలాంటి సమస్యలు కొన్ని ప్రస్తావనకు రావచ్చు ఎన్నికేబుల్ గా పరిష్కరించుకోవడానికి. అలాగే నీళ్లకు సంబంధించి కేసీఆర్ గారు ఏం చేశారు? 834 అడుగుల నీటి మట్టం శ్రీశైలంలో కింద ఉంటే త్రాగునీటికి తప్ప వేటికి వాడకూడదు. కానీ కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశించిన పదే కేసీఆర్ ప్రభుత్వం పోలీసులను పెట్టి మరీ విద్యుత్ ఉత్పత్తి చేశారు. నాగార్జున సాగర్ దగ్గర చేశారు, పులిచింతల దగ్గర చేశారు. ఇప్పుడు సాగర్ లో గానీ, నాగార్జున శ్రీశైలంలో గానీ, పులిచింతల్లో గానీ నీళ్లే లేనటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ 150 టీఎంసీల క్యారీ ఓవర్ నిల్వ ఉండాల్సినటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్ లో నీరు అరిగంటిపోయేటువంటి పరిస్థితి ఎందుకు జరిగింది? ఆ విద్యుత్ ఉత్పాదన వల్లనే. దాని కాన్సిక్వెన్సే. అలాంటివి పునరావృతం కాకూడదు. ఎవరం కూడా అలాంటి పనులు చేయొద్దు. కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశాలను పాటిద్దాము అనేటువంటి ఒక సూత్రబద్ధమైనటువంటి వైఖరి తీసుకున్నారనుకోండి, నీటి సమస్య ట్రిబ్యునల్స్ తీర్పు ఇస్తాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి అప్పచెప్పారు దాన్ని. ఎవరికి ఎన్ని కేటాయించాలా, ఏం చేయాలనేటువంటిది విచారణ జరుగుతున్నది. స్టేట్మెంట్ ఆఫ్ కేసును ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దాఖలు చేశాయి. దాని మీద తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దాఖలు చేయాలి, వాయిదాలు పడుతున్నాయి. విచారణ చేస్తుంది, ట్రిబ్యునల్ తీర్పిస్తుంది. అదే శిరోధార్యం. ఈ లోపు ఏదైతే అమల్లో ఉన్నదో ఆ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా ముందుకెళ్ళాలి. దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి పని ఎవరు చేసినా అది డిస్టర్బ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? నాగార్జున సాగర్ పైకి పోలీసులు పంపించింది. తెల్లవారితే పోలింగ్ తెలంగాణలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పంపించినట్టు పోలీసుల్ని? ఇటువంటి చిల్లర వ్యవహారాలు ఉండకూడదు. ఇక్కడ ఇంకొకటి కూడా పెట్టుకునే పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ నీటికి సంబంధించి రేపు వస్తే అదే మంచి మార్పు. రైట్. ఇంకొకటి కూడా సరే, ఉద్యోగులు ఇంకా సరే చాలా వరకు రిజాల్వ్ అయిపోయినా ఇప్పటికి కూడా ముఖ్యంగా విద్యుత్ సంస్థలకి జెన్కో, ట్రాన్స్కోకి సంబంధించిన ఉద్యోగులు ఇంకా కొంతమంది దాదాపు రెండు వైపులా కలిపి ఒక 1000-1200 మంది ఉద్యోగులు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఏపీ నుంచి రావాలనుకుంటున్న వాళ్ళు, విద్యుత్ బకాయిలతో పాటుగా ఉద్యోగుల మార్పిడి కూడా జరగాల్సిన అవసరం ఉంది అంటా ఉన్నారు. అది కూడా పీటముడి పడే ఉంది చాలా కాలం నుంచి. ఇలాంటివి కూడా ఏమన్నా కొంత వేగంగా పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుందా లక్ష్మణ్ గారు? ఉద్యోగాలకు సంబంధించి కొంతమంది ఉద్యోగులు వాళ్లే కోర్టులకు వెళ్లారు. మెడికల్ విద్య కళాశాలలో పనిచేసే వాళ్ళు కానీ, వైద్య రంగంలో ఉండే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తే రాకుండా హైకోర్టుకు వెళ్లారు. అలాగే కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా వెళ్లి ఉండవచ్చు. ఇటీవల తీర్పులు ఇచ్చేసినాయి. మీ రాష్ట్రాలకు మీరు కేటాయించిన ప్రకారం వెళ్లాలంటే వచ్చేసారు. దాదాపు ఏడాదిన్నర క్రితమే చేరిపోయారు. మీరు అన్నట్టు ఇంకా విద్యుత్ రంగానికి సంబంధించి కొంతమంది ఉన్నారు. అటువంటి వాటిని ఉద్యోగ సంఘాలు లేదా ఉద్యోగుల యొక్క వినతులను స్వీకరించి హేతుబద్ధంగా ఆలోచించి వాటిని పరిష్కరించాలి. అదేం పెద్ద సమస్య అని నేను అనుకోవడంలా. దాని మీద దృష్టి సారిస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. ఉద్యోగుల సమస్య అంత పెద్ద సమస్య. రెండు రాష్ట్రాలు అంటే అక్కడ చిక్కుముడి ఎక్కడ పడుతుందంటే నాకు అర్థమైన మేరకు ఒక 500 మంది ఇటు వస్తే వాళ్ళకి ప్రమోషన్లు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇబ్బంది అవుతాయి. ఇలాంటి ఇష్యూస్ వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి? ఏమంటారు, సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేయాల్సి వస్తుందా, లేదంటే ఉన్న వాళ్ళకి ప్రమోషన్లకి అది హడ్డీలు అవుతుంది? ఇలాంటి ఎంప్లాయీస్ సంబంధించిన బెనిఫిట్ సంబంధించిన విషయంలో ఇష్యూస్ ఉన్నట్టుగా ఉంది లక్ష్మణ్ గారు. ఆ విషయంలో చాలా స్పష్టంగా మళ్ళా పునరుచ్చరణ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేసింది. 2014 ఏప్రిల్ 1వ తారీఖు వాళ్ళు ఏ కేటగిరీలో ఉంటే అదే కేటగిరీలో వాళ్ళు పోయి ఆ రాష్ట్రాల్లో చేరాలి. వాళ్ళు ఈ మధ్య 10 ఏళ్ళు అయిపోయింది, మాకు సర్వీస్ అయింది,
మేము ప్రమోషన్ కుదరవు. ఒకవేళ ప్రమోషన్లు పొందిన ఆయా రాష్ట్రాలలో ఉండి అవి కూడా చెల్లవు. ఓకే. ఆ విభజన నాటికి ఏ పొజిషన్ లో ఏ కేటగిరీలో ఉంటే అదే కేటగిరీలో పోయి చేరాలి. అదే ప్రిన్సిపల్. అందుకని నేను అనేది ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా సంప్రదింపి కూర్చొని పెట్టి ఎమికేబుల్ సొల్యూషన్ కనుక్కోవాలనేది నేను అందుకే ఒక్క మాట చెప్పి ముగిస్తా. నిన్న మొన్న ఏం చేశారంటే క్యాబ్ డ్రైవర్స్ ఆంధ్రప్రదేశ్ మంత్రి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు. రోడ్ ట్యాక్స్ కి సంబంధించి 10 ఏళ్ళు అయిపోయింది, మీరు ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న బండ్లు మీరు తీసుకొని వెళ్ళిపోండి అని కొన్ని 100 మందో 1000 మందో ఉన్నారు. వాళ్ళకి ఫైన్లు వేస్తున్నారట. సో ఇప్పుడు ఉన్నట్టుండి, ఎందుకంటే ఉమ్మడి రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ లో ఉండిపోయారు. ఎవరైనా అటువంటి వాటికి కొంత గ్రేస్ పీరియడ్ సంవత్సరమా 2 ఏళ్ళ కాస్త పొడిగించి పేద అసంఘటిత కార్మికులు వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు కాస్త రేపు ఆలోచిస్తే మంచిదా అటువంటి సమస్యలు. సడన్ గా హైదరాబాద్ నుంచి ఏపీ రిజిస్ట్రేషన్ బళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ క్యాబ్లు కూడా దొరకవు. అది ఆ సమస్య కూడా ఉంటుంది. ఇక్కడ ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. బహుశా ఏపీలో వాళ్ళు ఎక్సెస్ కూడా అవుతారు. ఇలాంటి మీరు అన్నట్టు కొంత గ్రేస్ అదే ఇవి కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అనేది మళ్ళీ వస్తాను లక్ష్మణ్ గారి దగ్గరికి. మాణిక్యాలరావు గారు, మీరు విన్నారు చాలా అంశాలు. ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా జనం కలిసే ఉన్నారు. ఒకళ్ళు అభివృద్ధి చెందితే ఇంకోళ్ళకి అడ్డం కాదు, ఇంకోళ్ళ అభివృద్ధికి అది ఊతం అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీలో ఆల్మోస్ట్ ఇద్దరు ముఖ్యమంత్రులు నిన్న ఇవాళ అదే మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా లేకపోతే అమరావతి దాకా 8 లేన్ రోడ్డు చేయాలి, కర్నూలు వైపు చేయాలి. సో కలెక్టివ్గా ఆ 2 రాష్ట్రాలు కలిసి డెవలప్ కావడానికి బోల్డ్ అంత ఆపర్చునిటీ ఉంది. అయితే దీన్ని ఈ ఇష్యూస్ పరిష్కారం మళ్ళీ రాజకీయంగా వీటికి పుల్లలు పెట్టే పనో లేదు వీటిని రెచ్చగొట్టే పనో జరగకుండా బోత్ సైడ్స్ అవకాశాలు 2 వైపులా ఉంటాయి. పరిష్కారం అయితే ఇప్పుడు ఎంతైతే ఎక్స్పెక్టేషన్ ఉందో, ఎంతైతే మీకోసం ఎదురు చూస్తున్నారో, రేపు వీటిని రిజాల్వ్ చేయలేకపోతే అంతే వ్యతిరేకత కూడా వస్తుంది. మాణిక్యాలరావు గారు, ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు? కటారి గారు, ఇప్పుడు ఒక విషయం ముఖ్యంగా మనం శత్రువులు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని నాయకులు గాని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శత్రువులు కాదు. వీళ్ళు ఒకే కొన్ని వేల సంవత్సరాల నుంచి 100ల సంవత్సరాల నుంచి కలిసి ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు మొన్నటి దాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కలిసి ఉన్నటువంటి వ్యక్తులు. సరే, ఎవరి ఆకాంక్షలు వాళ్ళకు ఉన్నాయి, ఆకాంక్షలకు అనుకూలంగా ఉద్యమాలు నడిచినాయి. ఆ ఉద్యమాల విజయవంతంగా రాష్ట్రాలు వేరుపెట్టేంత మాత్రాన ఇక్కడ ఎవరు కూడా శత్రుభావం లేదు. తర్వాత కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఎవరు 10 వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. అయితే మధ్యలో వచ్చినటువంటి ఎవరైతే రాజకీయ ప్రేరేపితంగా వీటిని నడపాలి, వీళ్ళకి సెంటిమెంట్ రేజ్ చేయాలి, వీళ్ళ మధ్య గొడవలు సృష్టించాలి అనుకున్నటువంటి సమయంలో 2 రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ఉద్దేశాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ మధ్య ఎలాంటి వాతావరణాన్ని తీసుకొచ్చారనే చూశారు. ఎప్పుడైతే పాలకులు ఒక మంచి ఆలోచనతో ఉంటారో, పాలకులు మంచి ఆలోచనతో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. పాలకులు దురుద్దేశంతో లేకపోతే విధ్వంసకరమైనటువంటి వాతావరణం ఆలోచనతో ఉంటే అట్లాగే చేస్తారు. రాజకీయాలు కూడా ఉంటాయి కాదు మాణిక్యాలరావు గారు, రాజకీయాలు ఉండవు. ఇప్పుడు ఎల్లుండి చంద్రబాబు గారు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వెళ్ళబోతున్నారు అంటున్నారు. జిహెచ్ఎం సెలక్షన్ కి తెలుగుదేశం క్యాడర్ సిద్ధం అవుతుందంటా ఉన్నారు. అప్పుడు ఆబ్వియస్ గా మీకు ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీతో పాటుగా కాంగ్రెస్ కూడా పోటీ పడాల్సిన పరిస్థితి. రాజకీయ సమీక అంశాలు లేకుండా ఉండవు చర్చలో. అది ఎంతవరకు ఏమవుతున్నది పక్కన పెడితే నేను అనేది అది కాదు. రాజకీయ అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. సరే, రాజకీయం అనేది దుర్మార్గమైనటువంటి మాటగా, తప్పుడు మాటగా, అసాంఘికమైనటువంటి మాటగా కనుక మనం చూస్తే దాని రిజల్ట్ అట్లాగే ఉంటుంది. రాజకీయం అనేది ప్రజాపాలనగా చూస్తే, రాజకీయం అనేది అందరికీ మంచి జరిగేటువంటి మాటగా, దానికి పనులు దానికి సంబంధించినవిగా చూస్తే మేలు జరుగుతుంది. ఇక్కడ రాజకీయంగా కూర్చున్న ఇద్దరు కూడా ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఒక 4 రోజులు 2 నెలలే కదా తేడా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు చాలా క్లారిటీగా ఉన్నారు. కేంద్రం నుంచి మనం ఇప్పుడు వాస్తవానికి గతంలో బీజేపీ తోటి కేసీఆర్ ఎట్లా ప్రవర్తించాడో చూసాం. వాస్తవానికి బీజేపీకి కాంగ్రెస్ కి విపరీతమైనటువంటి శత్రు స్వభావం ఉంటుంది. రెండు జాతీయ పార్టీలు కాబట్టి వాటి మధ్యలో ఉన్నటువంటి శత్రు స్వభావం వేరు. కానీ ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి వేరు. కేసీఆర్ ఏ విధంగా రెచ్చగొట్టాడు, ఏ విధంగా చేశాడు అనేది మనం చూసాం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
కేంద్రం మీద రాజకీయ పరంగా మాట్లాడుకునే వాళ్ళ రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయంలో వాళ్ళతో కలవటం కానీ మాట్లాడటం కానీ ఎట్లా చూస్తున్నారో చూసారు. Okay. అట్లాగే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు లేదు. Okay. బీజేపీ తోటి పొత్తులో ఉండి కూడా రేవంత్ రెడ్డి గారితో ఏ విధంగా మాట్లాడాలి, రెండు రాష్ట్రాల మధ్య సౌభాగ్య వాతావరణం ఏ విధంగా ఉండాలి, ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దగ్గర ఎంత క్లారిటీగా ఉన్నారో కూడా చూశారు. మీరేమో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, ఇటేమో ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ డిఫరెన్స్ కూడా కొద్దిగా ఉంది. అయితే ఈ ఇష్యూస్ పరిష్కారానికి అది అడ్డం కాకపోవచ్చు. నేను అంటున్నది ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీని లేకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీని మనకి రాజకీయంగా గొడవ కోసం వాడుకోవాలనుకుంటే ఆ గొడవల పద్ధతే కనపడుతుంది, అదే రిజల్ట్. లేదు సమస్యల పరిష్కారం కోసం అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేసే దానికోసం వాడుకోవాలనుకుంటే ఆ ఫలితాలు వస్తాయి. అందుకని ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మీరు కూర్చోకూడదని మాట్లాడలేదు కదా. అధికారంలో ఉన్న కేంద్రంలో ప్రతిపక్షం కాబట్టి మీరు అసలు బీజేపీ దగ్గరికి వెళ్ళొద్దు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొద్దని రేవంత్ రెడ్డి గారికి కూడా అలాంటి ఆదేశాలు ఉంటాయని నేను అనుకోను. రాష్ట్రాల యొక్క పరిస్థితి వేరు, ఈ రాష్ట్రాల పరిస్థితి వేరు. అందుకనే ఒక మంచి వాతావరణంలో జరుగుతాయి అనుకుంటా ఉన్నాము. రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడతారు, ముఖ్యంగా కేంద్రం రావాల్సినటువంటి విషయాల్లో కేంద్రంతో పోట్లాడుకుంటారు, అది వేరే విషయం. రేపు కూర్చునేటువంటి విషయంలో అప్పుల విషయంలో గానీ, ఆస్తుల విషయంలో గానీ, జలాల పంపిణీ విషయంలో గానీ వీళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అలాగే ఎగువ రాష్ట్రాలు నీటిని మొత్తాన్ని దోచుకోకుండా ఈ కింద ఉన్నటువంటి తెలంగాణ కంటే కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో నష్టం రాకుండా చూసుకునేటువంటి వాటిలో వీళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎవరు ఆస్తులు వాళ్ళు ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, చట్టాల్లో ఉన్న వాటిని అమలు చేయాల్సిన స్థితిలో వీళ్ళు ఉన్నారు. అమలు చేయాలనేటువంటి మనసు కావాలి, ఆ మనసు ఇప్పుడు ఇద్దరికి ఉంది కాబట్టి పరిష్కారం అవుతుంది. రైట్. మనకి డిబేట్ మహేష్ గారు, ఇలాగే ఈ ఇష్యూస్ తో పాటుగా విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా దానికి 2014 నుంచి దాదాపు 17 దాకా తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకుంది. దానికి సంబంధించి ఒక 3,000 పైచిలకు కోట్ల రూపాయలు, దానికి వడ్డీ అది 6,000 చిల్లర కోట్లు అయింది. అవి రావాలి. లక్ష్మణ్ గారు కూడా అదే చెప్పారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మాకే 17,000 కోట్లు రావాలి, దానిలో ఈ చెల్లేసుకొని మిగతా 10,000 కోట్లు 11,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఇది ఒక పేటముడి పడింది, రిజాల్వ్ కాల. ఇలాంటివి కొన్ని ఇప్పుడు నిందాకన్నట్టు ముఖ్యమంత్రి గారు ఈ ఉమ్మడి ఆస్తులుగా డిక్లేర్ చేయమని అవి ఏమున్నది నాకు క్లారిటీ లేదు కానీ, బట్ ఒక చర్చ ఏం జరిగిందంటే ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఇండియా కూటమి రేపు ఏదైనా కేంద్రాన్ని సమిష్టిగా విమర్శించే అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నారు. కేంద్రం సంబంధించి మీరు ఇందా చెప్పారు వాళ్ళు పరిష్కరించలేదని. రేపు చంద్రబాబు గారు ఆ మాట అనగలుగుతారా మనకు తెలియదు, రిజాల్వ్ కాని విషయంలో. ఇలాంటివి అలాగే చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇవి తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి గారు ఆయన స్పష్టంగా చెప్పారు రాష్ట్ర ప్రయోజనాలే నాకు అల్టిమేట్ అని. బట్ ఎలా ముందుకు నేను అదే అంటున్నాను కటారి గారు, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు మరొక్కసారి స్పష్టం చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యము. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా, తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీగా, తెలంగాణలో ఆగమైన తెలంగాణను ఒక దారిన పెడుతున్నటువంటి పార్టీగా, ప్రభుత్వంగా, ప్రజల శ్రేయస్సు కోరే ప్రజాపాలన అందిస్తున్న ఒక ప్రభుత్వంగా మాకు తెలంగాణ ప్రయోజనాల తర్వాతనే వేరే ఏదైనా. దానికి మేము రాజకీయాలు, ఎన్నికల వరకే రాజకీయాలు, ఇది మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. ఇప్పుడు క్లారిటీ ఉండాలి. అంటే ఎన్నికల తర్వాత రాజకీయాలు చేసి ఎవరితోనో గిల్లి గజ్జాలు పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలు, గతంలో ప్రధానమంత్రులు వస్తే కూడా ముఖ్యమంత్రి మొహం చూపించిన పరిస్థితి లేని పరిస్థితి, పక్క రాష్ట్రంలో అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సెంటిమెంట్లను రెచ్చగొట్టడానికి వాడుకున్నారే తప్ప వాళ్ళ సమస్యల పరిష్కారానికి వాళ్ళకున్న మధ్యలో ఉన్నటువంటి అనుబంధాలను, సన్నిహిత సంబంధాలను వాడుకోనటువంటి పరిస్థితి. అట్లాంటి వాటి జోలికి పోకుండా ఇప్పుడు మీ కేంద్రంలో యునానిమస్ కొంతమందికి అభ్యంతరాలు లేదంటే అనుమానాలు ఏంటంటే కేంద్రంలో బీజేపీ వీళ్ళు ఎన్డీఏ చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఏంటి ఆన్ హోల్, బట్ కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం, ఇది మా రాజధర్మం. అంతే. అది టీడీపీ అక్కడ ఇంకే ముఖ్యమంత్రి ఉన్నా ఆ ముఖ్యమంత్రితో కూడా ఇంతే సఖ్యతగా ఉంటాం, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు పనిచేస్తాం. మా బరాబర్ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు గాని ఆస్తులు గాని ఏ విషయంలో కూడా ఒక్క ఈ కించెత్తు కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా పోరాటం చేస్తాం, సాధించుకుంటాం. కాకపోతే స్నేహపూర్వక వాతావరణంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో
రాష్ట్రానికి కావాల్సిన ఎందుకంటే వాటిని కొన్ని చోట్ల కొంత వదిలితే ఇంకో చోట్ల లాభం జరిగేది కూడా అది ఉన్నాయి. ఎక్కడ అనేది రేపు ముఖ్యమంత్రులు కూర్చున్న తర్వాత అధికారులు డేటా ముందు పెట్టి ఏమేమి ఉన్నాయి అనేది టేబుల్ అయిన తర్వాత దాని మీదనే డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పటికిప్పుడు ఫలానా విషయంలో పట్టువైపులు అనేది అవసరం లేదు, అంటే చర్చ అనవసరం నా భావన. ఇప్పుడు నిన్ననే కేంద్రంలో ప్రధానమంత్రిని కలిసి వచ్చిండ్రు. మోడీ బీజేపీ నాయకుడు అయ్యి ఉండొచ్చు, బట్ ఈ దేశానికి ప్రధాని రేపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేసి చాలా పెద్ద లిస్టే పెట్టారు రేవంత్ రెడ్డి గారు. అఫ్ కోర్స్. సో పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అదే మాట్లాడతాం. అయితే కొంతమంది ఈ 10 ఏళ్లు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కొన్నిసార్లు కేంద్రం దగ్గర తలొగ్గిండ్రు, వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు బయటకు రావద్దు, సిబిఐ ఈడీలు వాళ్ళ గడప తొక్కొద్దని కొన్నిసార్లు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా కాంప్రమైజ్ అయ్యి పనిచేసిండ్రు. మేము ఆ పని చేయమంటున్నాము. 10 ఏళ్లు కాంప్రమైజ్ అయ్యి పనిచేసినటువంటి చాతగానటువంటి చవటలు దద్దములు ఇలా మేము ఒక అడుగు ముందుకేసి తెలంగాణకు రావాల్సిన ఆస్తులను పరిష్కరించుకుంటాము, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించుకుంటాము అంటే మేము మా నాయకుడిని గతంలో వారు పనిచేసిన సహచరులు కలిసి పనిచేసిన వాళ్ళు కాబట్టి అటుపోతాడనే ఒక నెపం నెట్టే ప్రయత్నము, చిల్లర వల్ల రాజకీయాలు ఏవో చేయాలని చూస్తున్నారు. వాళ్ళు తస్మత్ జాగ్రత్త. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇవన్నీ చూస్తూ ఊరుకోరు. మీరు ఎంత దోపిడీ చేసిండ్రో చూసిన తర్వాతనే మాకు అధికారం ఇచ్చిండ్రు. ఈ 5 ఏళ్లలో మేము దాదాపుగా విభజన తాలూకు సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ముందు వరుసలో నిలబడతాం, మేమే ఇనిషియేట్ తీసుకుంటాం, డెఫినెట్ గా దానికి సంబంధించి పనిచేస్తాం. అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. నేను ఇప్పుడు బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి దీంట్లో 811 టీఎంసీస్ ఏవైతే ఉన్నాయో దానిలో 512 and 299 299 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చిన దాంట్లో 512 ఆంధ్రాకు పోయినాయి. అది ఎప్పుడు 3 రాష్ట్రాల ప్రాతిపదికన పంపకం జరిగింది. ఇప్పుడు మా కంటెన్షన్ ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన పంపకాలను పునర్పంపిణీ చేయమంటున్నాం. 4 రాష్ట్రాల ప్రాతిపదికన, ఎందుకంటే తెలంగాణ కొత్త రాష్ట్రం. సో 4 రాష్ట్రాల ప్రాతిపదికన మా వాటా మాకు ఇవి తెల్లారులేస్తే ఎవడు పెట్టుకుంటాడు ఈ పంచాయతీలు, ఏమవసరం మాకు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు పోతిరెడ్డిపాడు కోసం మొత్తం రోజుకి 8-9 టీఎంసీల నీళ్లు తరలించుకుపోయిండు. మా ప్రాజెక్టులు ఆగమైనటువంటి పరిస్థితే కదా. అప్పుడు కేసీఆర్ ఆయన హ్యాండింగ్ లో ఉన్నారు కాబట్టి కేసీఆర్ మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నడూ గొంతు విప్పలే. మళ్ళా పదవి దిగిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని ఇటు అసెంబ్లీకి రాకుండా తప్పించుకొని నల్గొండ పోయి కృష్ణా వాటర్ మీద డిస్ప్యూట్ చేయాలని చూసిండు. సో ఇట్లాంటి మూర్ఖపు నాయకత్వంలో ఈ రాష్ట్రం 10 ఏళ్ళు ఉంది. బట్ ఇప్పుడు అన్ని విధాల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఒక నీటి చుక్కను ఎవరికి వదిలేది లేదు, అట్లని వేరే వాళ్ళకి దోచుకోవాలనే ఆలోచన మాకు లేదు. తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ సమాజం యొక్క, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆస్తులను ₹1 ఎవరికి వదిలేదు లేదు, ఒక నీటి చుక్క ఎవరికి వదిలేదు లేదు. ఇక మీరు అన్నట్టు ఉద్యోగుల విభజన 10 ఏళ్ళు సిగ్గుపడాలి వీళ్ళిద్దరు కూడా. అంటే రాష్ట్రాలు వాళ్ళు ఎంత సఫర్ అవుతారు, ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటాయి, ఉద్యోగాలు అక్కడ ఉంటారు. సో బస్సులలో ఎక్కి ఉద్యోగం అయిపోయాక ఫ్రైడే ఎవరు చెప్తున్నారు శ్రీకాకుళం దగ్గర ఎక్కడి నుంచో హైదరాబాద్ వీకెండ్ రాగా హైదరాబాద్ వచ్చేవాళ్ళు అది రాత్రి ఫ్రైడే రోజు ఆడ జాబ్ చేసుకొని, అది ఇంకా 5 days వీక్ ఉన్నది కాబట్టి అది జాబ్ చేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఇల్లు సంసారం చూసుకొని మళ్ళీ మండే మార్నింగ్ బయలుదేరిపోయి ఏం కర్మ ఇది, ఏం అవసరం ఉండే. అంటే మానవత్వం అనేది ఒకటి ఉండాలి కదా, ఉద్యోగులే వాళ్ళు కాదంటలేం. అదేదో కూర్చొని పరిష్కారం చేసుకునే దానికి పోయి అది లేకుండా అప్పుడు అన్యాయం జరిగింది. మాకు తెలిసిన మిత్రుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడ సఫర్ అవుతారు. టాపర్ వచ్చిన వాళ్ళని అనలేసిండ్రు, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అక్కడ జాబ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు విజయవాడలో ఉన్నారు, పైన ఉన్న వాళ్ళు 5th zone లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. వీళ్ళంటి పోవడానికి సిద్ధంగా లేరు. మ్యూచువల్ అంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో 2 సంస్థలు కూడా, జెన్కో సంస్థ వాళ్ళ ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ రెడీగా లేవు. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి స్థాయిలో పరిష్కారం అవుతాయని అనుకున్నాం. నేను ఇందాక చెప్పినట్టు ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ గానీ నేనేమంటున్నా, కొన్ని రాష్ట్రాలు చాలా ఆస్తులు కూడా ముఖ్యమైన, ఇప్పుడు ఆర్టీసీ లాంటి ఆస్తులు చాలా 100 ఎకరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా విభజన జరగలేదు. సో నేను అదే అంటున్నా, డెఫినెట్ గా ఒక ప్రొయాక్టివ్ స్టెప్ తీసుకున్నాం, తెలంగాణ ప్రయోజనాల కోసమే తీసుకున్నాం. తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడే చర్చలు జరుగుతాయి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళది మాకు కావాలని అడిగే ఆలోచన కూడా మాకు లేదు. అంటే ఏదో ఒక పేచీ పెట్టి, ఏదో ఒక తొండి పంచాయతీలు పెట్టి దాన్ని ఇంకా సాగదీసే ఉద్దేశం మాకు లేదు. మాకు రావాల్సిన వాట ఆల్రెడీ
యాక్ట్ లో చాలా క్లియర్ గా ఉంది. అవును. ఎక్కడన్నా అటు ఇటుగా ఉంటే కూడా డెఫినెట్ గా తెలంగాణ టెరిటరీలో ఉన్నటువంటి ఆస్తులను ఆంధ్ర కూడా ఆశిస్తుంది అని మేము అనుకోవట్లేదు. Okay. డెఫినెట్ గా అవి మాకు అక్కడ కూడా కొన్ని ఉమ్మడి ఆస్తులు ఉంటాయి, లిస్ట్ కానీ అక్కడ కూడా ఉండొచ్చు. ఎప్పుడు సార్ ఇప్పుడు 10 ఏళ్లలో సార్ ఒక్క మాట 10 ఏళ్లలో కూర్చొని మాట్లాడితే కదా ఏమున్నా ఏం లేవు అని తెలిసి ఆయన చేపల పులుసు తిని ఈయన బిర్యానీ తిని అలై బలై చేసుకొని ఆలింగనాలు చేసుకొని కాలం గడిపి మాణిక్యాల గారు మీరు ఏదో చెప్పబోతున్నారు. మేమనేది కూడా అదే చాలా క్లియర్ గా వీళ్ళిద్దరికి కూడా ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉంటే చాలు, ఎవరి నీటి పంపకం వాళ్ళకు వస్తే చాలు. ఇరు రాష్ట్రాల ప్రజలు తెలుగు వాళ్ళే, అందువల్ల మేము దీని మీద దురుద్దేశమైనటువంటి రాజకీయాలు చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఎక్కడైతే మిత్రుడు చెప్పాడో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొకటి లాక్కోవాల్సిన అవసరం లేదని ఎట్లా అంటున్నారు, మేము కూడా అదే అంటున్నాం. ఆంధ్రాకి రావాల్సినటువంటి నీటి విషయంలో గానీ, ఆంధ్రాకి రావాల్సినటువంటి హక్కులు లేకపోతే ఆస్తుల విషయంలో గానీ ఖచ్చితంగా మాకు వస్తే చాలు, ఇంకొకటి రాని అవసరం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు గారికి విభజన తర్వాత కూడా ఒక 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దశాబ్దం పైగా చేశారు. ఆయనకి లేదు పూర్తిగా అవగాహన కూడా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏంటనేది కూడా తేలికే అవుతుండొచ్చు. ముఖ్యమంత్రులు మంత్రులు 5 ఏళ్లకు ఒకసారి సరే మారుతుంటారు, కానీ అధికారులు అయితే 30 ఏళ్ళు ఉంటారు, దరిదాపు అదే శాఖలలో పనిచేస్తుంటారు కదా. సీనియర్ అధికారులను ముందు పెట్టి అవసరమైతే కన్సెన్సస్ కోసం కమిటీ వేసైనా ఇక్కడ పరిష్కారం చూపే ప్రయత్నం. ఆఖరిగా ఒక మాట చాలా మంది అంటుంది ఏంటంటే, ఇప్పుడు కరెక్ట్ గా మహేష్ గారు కూడా అదే మాట్లాడారు, ఈ సీనియర్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి కొన్ని చిక్కుముళ్ళు ఏమన్నా ఉంటే పరిష్కారాలు చెప్పగలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే గతంలో ఈ రాజకీయ దుమారం దీనిలో వాళ్ళు చెప్పారో లేదో తెలియదు, వాళ్ళు చెప్పినా వీళ్ళు విన్నారో లేదో ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏమన్నా అధికారులు కొన్నిటి మీద కొంత పరిష్కారాలు సూచించే అవకాశం ఉంటుందా? కట్టారి గారు ఇటీవలే శశిభూషణ్ గారిని తీసుకెళ్లి జలవనరుల శాఖలో ప్రధాన సలహాదారుగా తెలంగాణ ప్రభుత్వం నియమించుకునేది. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశాడు, సలహాదారుగా కూడా పనిచేశాడు. ఇటీవల ఆయన పోయి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కూర్చున్నారు. నీటి వనరుల పైన ఆయనకు పూర్తి అవగాహన ఉంది, ఆయన గైడ్ చేయగలడనేటువంటి భావనతోనే తీసుకెళ్లి ఉంటారు కదా. అందువల్ల అలాంటి వాళ్ళు సక్రమంగా సలహాలు ఇస్తే బానే ఉంటుంది. ఒక్కరి బుద్ధితో ఇచ్చారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులు ఇచ్చినట్టు సమస్యలు సృష్టించడానికి మాత్రమే దోహదపడతారు, వాళ్ళు చేయడానికి మాత్రమే దోహదపడతారు. పెట్టుకోలేండి అలాంటి వాళ్ళని, వాళ్ళు ఇస్తారా లేదా అని నేను ఊహించి చెప్పడం లేదు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఒకటి. రెండవది, ఈ రోజు సమస్యలు లేవా అంటే సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంతో కూడా తెలంగాణకు ఉన్నాయి. కర్ణాటక ఆల్మట్టి లేకపోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టులో మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండూ కలిసి సుప్రీంకోర్టులో దెబ్బలాడుతున్నాయి మహారాష్ట్ర కర్ణాటక వాదనలకు వ్యతిరేకంగా. అదే సందర్భంలో విభజన చట్టంలో ఉండేటువంటి అనేక విషయాలపైన కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ఒత్తిడి తీసుకొస్తుంది. అమలు చేయమైన బయ్యారం లాంటి ఉక్కు కర్మాగారాలు, లేకపోతే కడప ఉక్కు కర్మాగారం కానీ ఇతర సమస్యలపైన కానీ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాయి. అందువల్ల బీజేపీ అధికారంలో అక్కడ ఉన్నది కాబట్టి, మిత్ర పార్టీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దెబ్బలాడుకుంటా ఉంటారా? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రావాల్సినటువంటి అంశాలపైన దెబ్బలాడతారు. అందువల్ల ప్రభుత్వాల మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య గాని సమస్యలు ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా తప్పనిసరిగా దెబ్బలాడతారు. హక్కుల పరిరక్షణ కోసం అది నీటి సమస్యనా ఇంకో సమస్యనా కరాఖండిగా నిలబడాల్సినటువంటిది, ఆర్గ్యూ చేసుకోవాల్సిన, వాద ప్రతివాదన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే చర్చలే పరిష్కారం, వాటికి న్యాయబద్ధంగా సమానమైనటువంటి న్యాయం జరిగేలాగా హేతుబద్ధంగా ఆలోచించారు. రైట్ సార్, మొత్తంగా చాలా అంశాలు ఇద్దరు ముఖ్యమంత్రులు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పరిష్కారం అవడానికి అవకాశం ఉందన్నారు. అయితే రేపే అన్నీ జరిగిపోతాయని కాకుండా ఒక డైరెక్షన్ కనుక స్పష్టంగా ఇచ్చి సీనియర్ లెవెల్ అధికారులు సరైనటువంటి సలహాలు సూచనలు అందించగలిగితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా వేగంగా పరిష్కారం చేసుకొని రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చర్చలో పాల్గొన్న లక్ష్మణ్ గారికి, మహేష్ గారికి, అలాగే మాణిక్యాలరావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.